మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సరే ఇవ్వండి బావా. బావా బావా మీరే మెళ్ళ వేయండి బావా. శృతి, చైన్ వేసేశాను. కొక్కి కరెక్ట్ గా పెట్టారా బావా? లేదంటే అది కూడా పడిపోతుంది. కరెక్ట్ గానే పెట్టాను, సరేనా? అవును బావా, కరెక్ట్ గా ఇరుక్కున్నారు. ఇక మీదట అస్సలు తప్పించుకోలేరు. హలో కళ్యాణి, చెప్పు. మనం ఎప్పుడు వచ్చే టీ కొట్టు దగ్గర ఉన్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తొందరగా రా. 2 minutes లో వస్తున్నాం. సత్య, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ప్లీజ్, నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. చివరిగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. రేపే నేను నిన్ను కలవడం ఆఖరిసారి. ఇక మీదట నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. నిజంగా చెప్తున్నాను సత్య, నా కోసం ఒకే ఒకటి నువ్వు కాదనకుండా చేయాలి. రేపు ఉదయం నువ్వు మా ఇంటికి రావాలి. ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు అడగకు. మా ఇంట్లో నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అది విని నువ్వు వెళ్ళిపోవచ్చు. అది ఇక్కడే చెప్పొచ్చు కదా. లేదు, నేను ఎవరు, ఎలాంటి వాడిని, నీకు నా గురించి ఏం తెలీదు. ఇక్కడ చెప్పానంటే నీకు నా సిచ్యువేషన్ ఏం అర్థం కాదు. నువ్వు నా ఇంటిని, నా సిచ్యువేషన్ని నువ్వు నేరుగా చూడాలి. అది నేను నా ఇంట్లోనే చెప్పాలి. అందువల్ల మర్చిపోకుండా రేపు ఉదయం నువ్వు నా ఇంటికి రావాలి. ఎక్కువ ఆలోచించకు సత్య. రేపటి తర్వాత నేను నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. దీంట్లో నా ఇంటి అడ్రస్ ఉంది. రేపు షార్ప్గా 10 గంటలకి ఇంటికి వచ్చాయి. దయచేసి రాకుండా మాత్రం ఉండకు. అంతా ఒక కారణం కోసమే చెప్తున్నాను. ఇదొక హెల్ప్ అనుకుంచే. నీకోసం నీ ఫ్రెండ్ ఇంటికి ఊరికి నేను వచ్చాను కదా, అందుకు కృతజ్ఞత కోసమైనా సరే నువ్వు ఇది చేయాలి. నేను బయలుదేరుతున్నాను సత్య. శృతి, ఏమైంది? వెళ్ళిన పని సక్సెస్ అయిందా? నేను చెప్పినట్టు అభి దగ్గర చైన్ పోయిందని నటించావా? ఆ సాకుతో అభిని ముట్టుకుని క్లోజ్ గా మాట్లాడావా? చైన్ వెతకాలని ఇద్దరు అలా ఇలా వెళ్లి గుద్దుకున్నారా? అమ్మా
ఏంటమ్మా అచ్చం లైవ్ లో చూసినట్టే చెప్పేస్తున్నావు? అదెందుకు అడుగుతున్నా? మీ అమ్మ నన్ను ఇలానే లైన్ లో పెట్టింది. ఏమండి మీరు కాస్త ఆపుతారా? ఏయ్, నువ్వు చెప్పవే. బావ రూమ్ కి వెళ్ళానా, చైన్ కనిపించట్లేదని ఒకటే వచ్చేసా. రూమ్ లో వెతికినట్టు నటించా. ఆయన కూడా నేను చెప్పింది నమ్మి నాతో పాటు తను కూడా రూమ్ లో వెతికారమ్మా. ఆ? వెరీ గుడ్. తర్వాత ఏయ్, ఏంటి స్లోగా చెప్తున్నావు? కొంచెం ఫాస్ట్ గా చెప్పు. అమ్మా నా చైన్ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది, నేను వెళ్ళి అక్కడ వెతుకుతానని చెప్పగానే బావ ఒకటే కంగారు పడిపోయాడమ్మా. వెంటనే తన మెళ్ళో ఉన్న చైన్ తీసి ఇదిగో స్వయంగా తనే వేశాడమ్మా. ఓ, అయ్యో. అరెరెరెరెరె, కథ అలా పోతుందా? ఆ? హే, అభి ఏం చెప్పి ఈ చైన్ నీ మెళ్ళో వేశాడే? ఆ, నీ చైన్ దొరికే వరకు నా చైన్ వేసుకో. నువ్వు నా కోసం ఉపవాసం ఉన్నావు కదా, నేను నీకోసం ఈ మాత్రం చేయకూడదా అని అన్నాడు. పశ్చాత్తాపం అనేది ప్రేమలో మొదటి అధ్యాయం. అమ్మా ఈ విషయం ఎవరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాలన్నాడమ్మా. ఆ? అరెరెరెరెరె, దొంగతనం ప్రేమలో రెండో అధ్యాయం. అమ్మా అలాగే చెప్పి తానే ఈ చైన్ మెళ్ళో వేశాడమ్మా. ఓ, నా చైన్ 2 తులాలే కదా, కానీ ఆయన చైన్ 2 తులాల కంటే ఎక్కువ ఉంటుందంటమ్మా. అయ్యో. అరెరెరెరె, ప్రేమ, అభిమానం, బహుమానం ప్రేమలో మూడో అధ్యాయం. హే, చాలేవే, చైనే కదా వేశాడు. నాన్న అంత సింపుల్ గా చెప్పకండి నాన్న, నాకైతే నా మెళ్ళో తాళి కట్టిన ఫీలింగ్ వచ్చింది నాన్న. ఆ? అరెరెరెరె, కళ, ఊహ, మాయ ప్రేమలో 4వ అధ్యాయం. ఏ, ఆగు, ఆగు, ఆగు. హేమా, నువ్వు చెప్పేదంతా కూడా నిజమేనా? అరే నిజం నాన్న. చూసారా అభి మన శృతి వైపు తిరగడం మొదలైందండి. మన శృతిని లవ్ చేయడం స్టార్ట్ చేశాడండి. అయినా కానీ నేను అసలు నమ్మలేకపోతున్నాను. అంతలోనే దేవిని పూర్తిగా మర్చిపోయాడా? ఏమండి దీనికే ఇలా అంటే, అభి రేపు మన శృతిని పెళ్లి చేసుకుని ఇది ఈ ఇంటికి మహారాణి అయ్యింది అంటే అప్పుడు అయ్యో నా కూతుర్ని బంగారంతో అలంకరించి ఊరేగిస్తానండి. చాముండేశ్వరి సామ్రాజ్యం మొత్తం నా చేతికి వస్తుందండి. ఇది నిజమా లేక కలనా? ఆ? ఇందాకేమో ఏదో రాత్రి వేళ అన్నారు. ఇలా రాత్రి వేళ ఎలాంటి బంగారం దొరుకుతుందో చూశారు కదా. వీళ్ళ లవ్ స్టోరీ చాముండేశ్వరి కంట్లో పడేంత వరకు మనం వదిలిపెట్టకూడదండి. ఏయ్ అసలేమైందే? అర్జున్ ఈ టైంలో వచ్చి వెళ్తున్నాడు. ఏయ్ ఏం చెప్పాడే? నువ్వంతగా తిట్టి అవమానించినా కూడా అతను ఏది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ మళ్ళీ తిరిగొస్తున్నాడు. ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఈగో లేకుండా రావడం అనేది చాలా గొప్ప విషయమే. నువ్వు అతన్ని బాగా ఓవర్గా ఇన్సల్ట్ చేస్తున్నావు. చేతిలో ఏంటి? ఏదో పేపర్ ఇచ్చి వెళ్ళినట్టున్నాడు. ఏంటది? ఇవ్వు. ఇందులో వాళ్ళ ఇంటి అడ్రస్ ఉందంట. రేపు ఉదయం 10 గంటలకల్లా వాళ్ళ ఇంటికి రావాలట. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నాడు. అలాగా? అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. ఓవర్ బిల్డప్. ఏయ్ ఏం చేస్తున్నావే? అడ్రస్ పేపర్ చించేస్తున్నావు. రేపు అర్జున్ ఇంటికి ఎలా వెళ్తావు? నేను ఎందుకు అర్జున్ ఇంటికి వెళ్తాను? నాకు వేరే పనేం లేదా? నేను వెళ్ళను. మర్చిపోయావా? రేపు నేను చాముండేశ్వరి ఇంటికి వెళ్ళాలి అన్న విషయం. నన్ను లంచ్కి ఇన్వైట్ చేశారు ఆవిడ. రేపు నేను చాముండేశ్వరి ఇంటికి వెళ్ళి అభిని కలవాలి. అదే నాకు చాలా ముఖ్యమైన పని. ఇప్పుడు మనం మా అక్క దేవి సమస్యని ఎంత త్వరగా సాల్వ్ చేయగలమో అంత త్వరగా సాల్వ్ చేయాలి.